నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై విశ్లేషణ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ తెలకపల్లి రవి గారు. నమస్కారం సార్. ఎలా ఉన్నారు సార్? సార్, మళ్ళీ కొంచెం ఎండలు పుంజుకుంటున్నట్టుగా ఉన్నాయి, అట్లాగే రాజకీయాల్లో కూడా వేడి కనిపిస్తూ ఉంది. సో కొత్తగా షర్మిల గారు పార్టీ పెడుతున్నారు, రాజన్న రాజ్యం అవసరం తెలంగాణలో అని అంటున్నారు. నిజంగానే రాజన్న రాజ్యం అవసరమా ఇక్కడ? అంటే ఆమెకు అవసరం పార్టీ పెట్టడం, అందుకనే పెడుతున్నారు. రాజన్న రాజ్యం అంటే ఇప్పుడు కేసీఆర్ రాజ్యం నడుస్తుంది. కేసీఆర్ రాజ్యానికి పోటీగా కాంగ్రెస్ రాజ్యమా బీజేపీ రాజ్యమా అని వాళ్ళు పోటీ పెడుతున్నారు. ఇలాంటప్పుడు రాజన్న రాజ్యం ఇక్కడ రావడం అంత సులభమైన విషయం ఏం కాదు. సో ఒక పార్టీగా రాజన్న రాజ్యం, ఆ పార్టీ పేరు అది కాదనుకోండి, కొంచెం అస్పష్టత ఉండడానికి ఆమె అలా పదం వాడుతున్నారు. పార్టీ రాజ్యం అనేది రావడానికి పార్టీ పేరు వైఎస్ఆర్టీపీ ఏదో పెడతాం. అది ఇప్పుడు మీరైనా ఎవరైనా చేయొచ్చు కదా ప్రారంభం. కాకపోతే ఆమె పెద్ద కుటుంబ నేపథ్యం, రాజశేఖర రెడ్డి కుమార్తె అదంతా ఉండొచ్చు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, 12 ఏళ్ళు అయిపోయింది రాజశేఖర రెడ్డి గారు, దాదాపు 12వ సంవత్సరం నడుస్తుంది. రెండోది, రాజన్న తర్వాత జగనన్న వచ్చి దాన్ని ఒక పార్టీగా నిర్మాణం చేసి తన పద్ధతుల్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ప్రభుత్వాధినేత అయ్యాడు. కాబట్టి ఇప్పుడు జగనన్న రాజ్యంతో సంబంధం లేకుండా రాజన్న రాజ్యం పెట్టారు. మొదటి గతంలో ఆమె జగనన్న వదిలిన బాణం, ఇప్పుడు ఆమె జగనన్నను వదిలిన బాణం, జగనన్నతో సంబంధం లేకుండా పెడుతున్న పార్టీ. అది కూడా కాకుండా తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత రాయలసీమ ఆంధ్ర సర్దుబాట్లే ఒక విధమైన సమస్యాత్మకంగా ఉంటే, ఇప్పుడు తెలంగాణలో ఒక రాయలసీమ మహిళ అసలు తెలంగాణ సులభం కాదు. అలానే అమ్మి దాడి చేసేసి పార్టీ ఎలా పెడతాం ఉపయోగం లేదని అందరినీ ప్రయత్నం చేస్తున్నారు. పరిమితమైన ప్రభావం ఉంటుంది. ఓకే, పార్టీ పెట్టడం పాన్ డబ్బా పెట్టినంత ఈజీ కాదు అన్న వ్యాఖ్యలకి మీరేం చెప్తారా సార్? లేదా పాన్ డబ్బా పెట్టినట్ట, గిల్లి కొట్టు పెట్టినట్ట, లేకపోతే టీ స్టాల్ పెట్టినట్ట, ఈ పోలికలన్నీ అనవసరం. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశం ఇది. ఒక వ్యక్తి తను పోటీ చేయడానికి ఎన్ని హక్కులు ఉన్నాయో చట్ట ప్రకారం ఒక పార్టీ పెట్టడానికి అన్ని హక్కులు ఉన్నాయి. ఓట్లు వేయడం వేయకపోవడం ప్రజల ఇష్టం. అలా పాన్ డబ్బా అనేవాళ్ళే ఈ పార్టీ వెనుక ఉన్నారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి కదా. కాబట్టి ఈ పార్టీని కేసీఆర్ పెట్టిస్తున్నాడు అనేవాళ్ళు ఉన్నారు, బీజేపీ పెట్టిస్తుంది అనేవాళ్ళు ఉన్నారు, జగనే పెట్టిస్తున్నాడు అనేవాళ్ళు ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే తెలుగుదేశం కూడా ఈ పరిణామాన్ని ఆహ్వానిస్తుంటే కనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ ఊహాగానాలు. నిజంగా ఉన్నది షర్మిల. జగన్ అక్కడ ముఖ్యమంత్రి అయ్యాడు, వైఎస్ఆర్ పార్టీ నాన్నగారి పేరు చెప్పుకొచ్చే వారసత్వంతో. అదే నేను తెలంగాణలో చేద్దామని ఆమె అనుకుంటుంది. ఈ సడన్ డెసిషన్ గురించి ఏం చెప్తారు సార్? సడన్ డెసిషన్ అనేది ఎందుకు వచ్చింది అంటారు? సడన్ ఎంత మాత్రం కాదు కదా. సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదార అధికారికంగా చెప్పాడు. 2-3 నెలల నుంచి వాళ్ళ కుటుంబంలో ఇది నడుస్తుంది. వద్దు అని జగన్ చాలాసార్లు చెప్పి ఆమెను నిరుత్సాహపరచడానికి, ఉపసంహరింపజేయడానికి చాలా ప్రయత్నించారు. కానీ ఆమెకు తను నాయకురాలుగా తనకంటూ వారసత్వం తీసుకోవాలని ఒకటి. ఆంధ్ర కాదని తెలంగాణ ఎందుకు? ఎందుకంటే ఆంధ్రాలో ఇప్పుడు ఇప్పటికే ఆ పార్టీ ఏర్పడిపోయి అధికారంలోకి వచ్చింది. కాబట్టి జగనన్న ఆయన రాజన్న రాజ్యం అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ అడిగినట్టుగా అక్కడికి వెళ్ళి రాజన్న రాజ్యం ఎందుకు లేదు అని అడిగితే నడుస్తుంది కదా అని జవాబు చెప్తారు. రెండోది, ఆంధ్రాలో ఏం జరుగుతుంది, ఈమె అసలు పార్టీ పెడతారా పెట్టరా, ఆంధ్రలో అడుగే పెట్టరా, అది మనం భవిష్యత్తులో చూడాల్సి ఉంటుంది. ముందు తెలంగాణలో పార్టీ స్థాపన అయిన తర్వాత ఒక దశ తర్వాత ఆంధ్రలో కూడా ఆమె చెయ్యొచ్చు. ఇక్కడ కష్టమైనా అక్కడ కొంచెం సులభమని భావించవచ్చు, లేదు కడప జిల్లాలో చేద్దాం అనుకోవచ్చు. కాబట్టి ఇదేం ముగింపు కాదు, ఇది ప్రారంభం మాత్రమే. అయితే అవకాశాలు ఎంత ఉంటాయి, ప్రభావం ఎంత ఉంటుంది, ఓట్లు ఎన్ని వస్తాయి, అది ఎవరు జోస్యం చెప్పలేదు, ప్రజలే చెప్పాలి. అంత సులభం కాదని మటుకు మనం చెప్పచ్చు. చాలా పార్టీలు పెట్టారు, చాలా పార్టీలు లేవు, కొన్ని నామకార్థంగా ఉన్నాయి. మనం ఇక్కడే ఇంటర్వ్యూ చేసినప్పుడు గత ఎన్నికల్లో చాలా పార్టీల గురించి మాట్లాడారు. ఇప్పుడు కూడా ఆ పార్టీలు ఉన్నాయి, కానీ వాటికి ఇప్పుడు పంచాయతీలో ఎన్ని స్థానాలు వచ్చాయి ఏంటి చూస్తే తెలుస్తుంది.
ఎస్ సార్. అంటే ఇప్పుడు తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాము అనేది ప్రజలు ఆలోచిస్తూనే ఉన్నారు. మళ్ళీ ఆంధ్ర వాళ్ళు వచ్చి తెలంగాణను పరిపాలిస్తారు అంటే వాళ్ళు ఆహ్వానిస్తారంటారా? అంటే తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నామని మీరు అనడంలో ఉద్దేశము తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం విధానాలు బాగాలేవనే కోణంలో అయితే నిజమే కావచ్చు. ఇప్పుడు ఎవరు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు గురించి ప్రశ్నించారు అనే పరిస్థితి ఇక్కడ అక్కడ కూడా లేదు. అదొక వాస్తవం అయిపోయింది. రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, స్నేహంగా ఉండాలని కోరుకుంటున్నారు అంతవరకే. రెండవది మీరు అన్నది అంత పరిపాలన బాగాలేదు, మనం ఆశించడం జరగలేదు, మన కళలు జరగలేదు, ఇలాంటి అసంతృప్తి ప్రజలు చాలా మందిలో ఉంది అనేది కాబట్టి అది ఫలితాల్లో కూడా అప్పుడు ప్రతిబింబిస్తుంది. దానికి ఇక్కడి నుంచే పరిష్కారం రావాల్సి ఉంటుంది. రాజన్న రాజ్యం ద్వారా తెలంగాణ రాజ్యం బాగవుతుంది అని ప్రజలు భావించడం అంత సులభంగా ఏమీ జరగదు. కాకపోతే రాజశేఖర రెడ్డిని అభిమానించే వాళ్ళు ఉన్నారు కాబట్టి కొన్ని చోట్ల, అలాగే ఆంధ్రప్రదేశ్లో అనుకుని ఉన్న జిల్లాలు కాంగ్రెస్, లేకపోతే ఇప్పుడు మనం సోకాళ్ళు సామాజిక వర్గం అంటుంటాం కదా, అందుకని కులం అంటే చాలా సులభంగా అర్థమవుతుంది. తిరిగి రెండు ఒకటే. సో రెడ్లు అనేవాళ్ళు తెలంగాణలో బలంగా ఉంటారు కాబట్టి వాళ్ళలో ఒక భాగం ఇటు వస్తుందనే ఆశలు ఇవన్నీ కూడా కలిసి ఇంకొక ముఖ్యమైన కారణం ఉంటుంది. వైఎస్ఆర్ పార్టీ 2018లో కానీ 19లో కానీ మొన్న జిహెచ్ఎంసీలో కానీ ఎక్కడా పోటీ చేయడం లేదు, వదిలిపెట్టారు. జగన్ తెలంగాణలో అనవసరం మనం చేయలేము, చేసినప్పుడు కూడా 6% ఓట్లే వచ్చాయి. 2 రాష్ట్రాలు అయిన తర్వాత ఎక్కడ ప్రయోజనాలు అక్కడ ఉంటాయి, 2 ప్రయోజనాల మధ్య ఘర్షణ కూడా ఉంటుంది. అటువంటిప్పుడు కుదరదు. భారతదేశం వ్యాప్తంగా చూసినా మనము 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలు దాదాపుగా లేవు. ఇప్పుడు తెలుగుదేశం కూడా అంతే కదా. చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఉంటే కూడా ఇక్కడికి వచ్చి రాజకీయ సమావేశాలు చేయరు. జిహెచ్ఎంసీ ఎన్నికలు గతసారి జరిగినప్పుడు 2016 అప్పుడు లోకేష్ దానికి కమాండర్. లోకేష్ తెలంగాణ చూసుకుంటాడు, చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ను పాలించుకుంటాడు అనేది అప్పుడు తెలుగుదేశం వర్గాల్లో ఒక భావన మనకు వినిపిస్తుండేది. ఇప్పుడు అదేం మాట్లాడలేదు. కాబట్టి ఒకే ప్రాంతీయ పార్టీ 2 చోట్ల ఉండటం అంటే ఒకే నేపథ్యం అదే సులభం కాదు. కానీ ఆమె ఆశపడుతున్నారు, ఆమె కోరుకుంటున్నారు. రెండోది ఎంత వచ్చినా సరే తన ఒక జెండా పాదాలు ఇక్కడ. జగన్కే ఎందుకు, నేను కూడా రాజశేఖర రెడ్డి వారసురాలే కదా అనేది ఇక్కడ బలంగా పనిచేస్తుంది. అంటే ఆ విధంగా చూస్తే ఇది కొంత కుటుంబంలో ఉన్న విభజన అని కూడా మనం, రాష్ట్రాల విభజన అయిపోయింది, కుటుంబాల్లో విభజన అయింది. విహెచ్ కూడా మాట్లాడుతూ అన్నారు, యుద్ధం చేయాలంటే అక్కడే చేయాలి శత్రువుల మీద, కానీ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ చేయడం అనేది కరెక్ట్ కాదు, అక్కడే మీ శత్రువు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేఫ్గా ఉంటారు అని చెప్పకనే చెప్పినట్లుగా చెప్పడం జరిగింది. అంటే విహెచ్ బేసిక్గా రాజశేఖర రెడ్డికి వ్యతిరేకించే వర్గాన్ని ఇచ్చేది. ఆయన ఎప్పుడు వ్యతిరేకిస్తారు. వర్గం అంటే రాజకీయంగా ఆయన ఎప్పుడు రాజశేఖర రెడ్డి జగన్తో లేరు. రెండవది ఇందులో కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ వ్యతిరేకించడం కూడా మనకు అంతగా అర్థం కాదు. అంటే తెలంగాణ ఆంధ్ర విడిపోయాయి, కలిసి పనిచేస్తున్నాయి, ఇప్పుడు ఏమీ పెద్ద సమస్యలు ఏమి లేవు కదా. అంటే ఎక్కడ సమస్యలు అక్కడ ఉన్నాయి తప్ప 2 రాష్ట్రాల ప్రజల మధ్య సమస్యలు లేవు. రాజ్యాంగ సమస్యలు, ప్రాజెక్టుల సమస్యలు అవి ఉండొచ్చు. అందుకని ఇప్పుడు అసలు అదేదో మహాపాపమైనట్టు అలా మాట్లాడటం కూడా రాజ్యాంగ రీత్యా రాజకీయ రీత్యా పొసగదు. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు నేను పక్క హైదరాబాద్ అన్నాడు. ఆయన ఇక్కడ చదువుకున్నాడు. చాలా మంది వీళ్ళలో హైదరాబాద్ లో చదువుకొని ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు. షర్మిలకు కూడా ఆ విధంగా హైదరాబాద్తో బాగానే సంబంధం ఉండొచ్చు, వాళ్ళు ఇక్కడే చాలా కాలం ఉన్నారు కాబట్టి. అందుకని ప్రయత్నం చేయడానికి ఆమెకేమీ రాజ్యాంగ రీత్యా కానీ రాజకీయ రీత్యా కానీ ఆటంకాలు, ఎవరు అభ్యంతరాలు చెప్పడానికి ఏం లేదు. కాకపోతే ఫలితాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయనేది అందరికీ తెలుసు. ఉన్నా తన ముద్ర వేయాలి, తన పాదం మోపాలి అని నిర్ణయించుకున్నాడు. అది ఆమె ఇష్టం. అయితే తెలంగాణలో టీఆర్ఎస్ పరిపాలన అంత సమర్థంగా లేదని ప్రజలు భావిస్తున్నట్లుగా అనిపిస్తుంది అంటారా? ఒకవేళ అంటే ఖచ్చితంగా ఇప్పుడు కేసీఆర్ గారు నిన్న హాలియాలో నాగార్జున సాగర్ దగ్గరలో మీరు సమావేశం పెట్టి మాట్లాడారు, తీవ్ర స్థాయిలోనే మాట్లాడారు. ఇంతవరకు ఉప ఎన్నికలు జరిగితే ఆయన ప్రచారం కూడా చేసేవాడు కాదు. కార్పొరేషన్ లాంటి వాటికి కూడా పెద్దగా ఏదో అటువంటిది ఎన్నిక జరగడానికి ముందే హాలియాలో బహిరంగ సభ పెట్టి
ఆ జిల్లా వాళ్ళకి ఇది ఇస్తాము అవి ఇస్తామని చెప్తున్నారు అంటే, సిద్ధం చేస్తున్నారు అంటే కొంత పోటీ వస్తూ ఉంది. అది సహజం కదా ప్రజాస్వామ్యంలో. ఇప్పుడు 2 సార్లు రాష్ట్రం సాధించిన పార్టీగా నాయకుడుగా ఆయన 2 సార్లు ప్రజలు గెలిపించారు. కానీ అది శాశ్వతంగా అలాగే ఉండదు కదా. విధానాలను బట్టి అనేక విషయాల్లో లోపాలు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి, వాటి మీద అసంతృప్తి ఉంది. దీన్ని ఉపయోగించుకోవడంలో కాంగ్రెస్ ఒక విధంగా అనైక్యత వాళ్ళు ఇంకో దాని వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే, బీజేపీ పూర్తిగా హిందుత్వ సిద్ధాంతాన్ని తీసుకొని వచ్చి సర్జికల్ స్ట్రైక్స్ ఇవన్నీ వాళ్ళు వచ్చారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఆయన మరింత జాగ్రత్త పడుతున్నారు. కానీ ఆ వెలితిని షర్మిల పార్టీ పూర్తి చేస్తుందంటే అది అవాస్తవికంగా ఉంటుంది. ఎందుకంటే అది రాష్ట్ర వ్యాప్తంగా రావాలి కదా ప్రత్యామ్నాయం. ఇక్కడ నుంచి చీలే ఓట్లు అటు వెళ్ళిపోతాయి అనే ఉద్దేశం అనుకోవచ్చా? అదొకటి. ఎక్కువ మంది చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ కు పడే ఓట్లు కొన్ని ఇటు వెళ్తే అప్పుడు టీఆర్ఎస్ కి అది మేలవుతుంది అని. అది బీజేపీ కూడా వర్తింప చేయొచ్చుగా. టీఆర్ఎస్ కు పడే ఒక కులం ఓట్లో ఒక మతం ఓట్లో ఇటు మనం చీల్చుకుంటే అప్పుడు బీజేపీకి మేలని అనుకుంటుందని కూడా భావించవచ్చు కదా. మొత్తానికి చూసుకుంటే ఈ పార్టీ పెట్టడం, ఈ పార్టీ అనేది స్ట్రాంగ్గా అవుతుంది, ఒక మార్క్ అనేది చూపిస్తుంది అని మీరు అనుకుంటున్నారా సార్? యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్గా మీ విశ్లేషణ ఎలా ఉంది? చెప్తున్నాను కదా, పరిమితంగా ఉంటుంది. కొన్ని పాకెట్స్ మీద ఆమె కేంద్రీకరించి కొంతమంది బలమైన అభ్యర్థులు, మాజీలు, పునాదులు ఉన్నవాళ్ళు, లేకపోతే ఇతర పార్టీలు అసంతృప్తి చెందిన వాళ్ళు అలా వస్తే, వనరులు ఎవరైనా ఇస్తే అప్పుడు అది ఆ పార్టీ కొంత ఎక్కువ ప్రభావం చూపుతుంది. కానీ ఒక ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగి రాజ్యం తీసుకొచ్చేటంత పరిస్థితి రాదు. మరి రావాలని ఆమె కూడా కోరుకుంటున్నారా? ఆమె కూడా అంత అమాయకంగా ఉన్నారా? ఎందుకంటే తెలంగాణ మొత్తం ఆమె తిరిగారు. ఉదాహరణకు జగన్ జైల్లో ఉండి ఉప ఎన్నికలు జరిగినప్పుడు అప్పుడేం గెలవలేదు కదా కొండా సురేఖ కూడా. ఆ తర్వాత ఎన్నికల్లో 3 స్థానాలే కదా వచ్చాయి వైసీపీకి. అవి కూడా కమ్యూనిస్టులకు బలమైన ఖమ్మం జిల్లాలో వచ్చాయి. సిపిఎంతో కొంత వీళ్ళకి ఉన్నందువల్ల ఆ గెలిచిన వాళ్ళు కూడా మళ్ళీ టీఆర్ఎస్ లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు అందుకనే ఆమె మొదటి సమావేశం ఇంట్లో పెట్టారు, రెండో సమావేశం ఖమ్మంలో పెడుతున్నారు. నల్గొండ ఖమ్మం కూడా కమ్యూనిస్టు భావాలు బలంగా ఉన్నవి అనే విషయం కూడా అందరికీ తెలుసు. అంటే వేరే రాజకీయాలు ఇప్పటికే ప్రత్యామ్నాయ రాజకీయాలు గతంలో ఉండేవి అక్కడ. ఇప్పుడు కూడా ఉద్యమాలు ఉన్నాయి, అంత బలంగా పార్టీలకు స్థానాలు లేవు. అందుకని ఆమె అక్కడ కేంద్రీకరణ చేస్తారేమో. అందుకని మనుషుల మీద, వ్యూహం మీద, ఇతరుల వ్యతిరేకత మీద, మద్దతు మీద. రెండోది ఎవరితో పొత్తు పెట్టుకుంటారో, ఎవరన్నా రాజశేఖర రెడ్డి అభిమానుల ఓట్లు మనకు పనికొస్తాయి, ఇవన్నీ మనం చూడాలి. మరి ఎవరైనా పిల్లలకు కానీ పండుగ కాదనంటే పార్టీ స్థాపించడం అనేది మొదటి అడిగే. ఆ ప్రక్రియ కూడా ఇంకా పూర్తి కాదు సార్. మరి ఏంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి రావడము, మంతనాలు జరపడము, అనిల్తో ఎక్కువసేపు సంభాషణ చేయడము, లోటస్ ఫండ్ వ్యవహారం గురించి ఏం చెప్తారు? ఆళ్ల రామకృష్ణారెడ్డితో నేను మాట్లాడాను. రెండోదేమో మామూలు ఇతరులతో కూడా. ఆయన అంటారు, నేను ఇది వరకు కూడా ఆమె తెలంగాణలో పాదయాత్ర చేసినప్పుడు నేను ఆమెకు ఇన్ఛార్జిగా యాత్రకు ఉన్నాను కాబట్టి కలిశాను. 9వ తారీఖున అంటే పార్టీ ఏర్పాటు, ఇది ఆత్మీయ సమ్మేళనం రోజే కలుద్దామని అనుకున్నాను. ఆ రోజు మా దగ్గర పోలింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చానని ఆయన చెప్తున్నారు. ఈ రాజకీయాలు వీటన్నిటితో నాకు సంబంధం లేదని. అందుకని ఆయనను అంటే ఇక్కడ ఒక సమస్య వస్తుంది. ఈ పార్టీ జగన్కు వ్యతిరేకంగా పుట్టింది అనే సిద్ధాంతం కాదు, జగనే పెట్టించాడు అనే ఒక సిద్ధాంతం. ఇవి రెండు ఒకరే రాస్తున్నారు. జగన్ దీని వెనకుంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాయబారం తప్ప అసలు ఏర్పాటు చేయడమే తీవ్ర వ్యతిరేకంతో ఆయన దెబ్బతీయాలని పెట్టేటైతే ఈ రాయబారంతో అదేం జరగదు కదా. కాబట్టి వైసీపీ విషయాలు, కుటుంబంతో సంబంధాలు ఉన్న వాళ్ళు చెప్పేదంటే ఆమె పార్టీ స్థాపిస్తారు. అందులో ఇంకేమీ రెండో అభిప్రాయం లేదు. ఓకే. అయితే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇంతవరకు దాని మీద స్పందించలేదంటారు? ముందు కూడా స్పందించలేదు. ఆయన తరఫున సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. చాలా విషయాల మీద ఆయన రాజకీయాలు మాట్లాడడం తక్కువ కదా.
చాలా విషయాల మీద రాజకీయాలు ఇంటర్వ్యూ చేస్తే ఆమె స్పందిస్తారు నాకు తెలియదు. చాలా విషయాల మీద స్పందించడం వేరు. సొంత చెల్లి వచ్చి పార్టీ పెట్టడం గురించి స్పందన అనేది ఖచ్చితంగా అందరూ కూడా ఎదురు చూస్తుంటారు. లేదంటే ఈ విధంగా వ్యతిరేకత ఉండడం వల్ల పార్టీ పెడుతున్నారు అని అందరూ కూడా అనుకుంటూ ఉంటారు కదా. పదే పదే స్పందన అన్న చెల్లి చాలా మంది మా వాళ్ళు లేకపోతే అన్నదమ్ములు, ఆఖరికి ఈ మధ్య ఎక్కడ చూసాం బెంగాల్లో భార్యాభర్తలు కూడా బీజేపీలో ఒకరు టీఎంసీలో ఒకరు, చాలా కుటుంబాల్లో ఈ తేడాలు విభేదాలు ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి హరికృష్ణకు తేడాలు, లేదా చంద్రబాబు నాయుడుకు జూనియర్ ఎన్టీఆర్కు తేడాలు, జూనియర్ ఎన్టీఆర్ నాయకుడు అయితే ఎట్లా, ఇవన్నీ చాలా మంది చెప్తారు. అప్పుడు కూడా ఎన్టీఆర్ స్థానంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు వెళ్ళి కాంగ్రెస్ లో కూడా చేరారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంత పెద్ద నాయకుడు కాబట్టి నారా రామ్మూర్తి నాయుడు ఏంటి, అదేమంత చర్చ జరగలేదు. పార్టీలు వేరు, కుటుంబాలు వేరు, వాటి ప్రభావాన్ని మదింపు వేసి ఎలా దాన్ని కొంచెం తగ్గించాలని ఆ జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఆయనకు ఉంటుంది, ఉండదని నేను అనుకోను. అంతేగాని ఇప్పుడు దీని మీద స్వాగతించేసో అది వ్యతిరేకించేసో ఎవరైనా ఆ మాటకు వస్తారు. ఇప్పుడు ఇంతవరకు మనము కుటుంబాల్లో అంతర్గత విషయాల మీద ఏ పార్టీ అధ్యక్షుడైనా అధినేత అయినా మాట్లాడటం మనం చూసామా? చూడలేదు. ఇప్పుడు కేసీఆర్ గారు మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకుంటారు, ఎవరిని తీసుకోరు, ఎవరికి ముఖ్యమంత్రి. సార్ మరి జగన్ కి షర్మిల వ్యతిరేకమా కాదా? ఇంతవరకు ఒకసారైనా హరీష్ రావు గారు కానీ కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ ఎప్పుడన్నా ఒకసారి మాకేం తేడా లేవని చెప్పడం తప్ప ఎవరి మీద కథనాలు అడిగితే వీళ్ళు చెప్పరు కదా. నేను పోల్చడం లేదు వాళ్ళను వీళ్ళను. కాబట్టి ఇవన్నీ దిస్ థింగ్స్ హ్యాపెన్ అంత. అయితే జగన్కి షర్మిలకి సత్సంబంధాలు ఉన్నాయా? వ్యతిరేకత ఏం లేదంటారా? వాళ్ళిద్దరు మాత్రమే చెప్పగలరు. కానీ అధికారికంగా వాళ్ళు చెప్పింది వ్యక్తిగతంగా మాకేం తేడాలు లేవని. కానీ వ్యక్తిగత తేడాలు ఒక రాజకీయ పార్టీ వేరే రాష్ట్రంలో పెట్టి అవసరమైతే పోట్లాడుతానని అంటున్నప్పుడు ఏ తేడాలు లేకపోతే ఎందుకు జరుగుతుంది? ఏ తేడాలు లేవని చెప్తే అది అవాస్తవం. అది అసలు పార్టీ పెట్టడమే తేడా కదా. పార్టీ పెట్టొద్దు అని నేను 3 నెలల నుంచి చెప్తుంటే కూడా ఆమె పార్టీ పెడుతున్నారని ఒకవైపు మీరు అధికారికంగా చెబుతూ, ఇంకోవైపున తేడా లేవు, భిన్నాభిప్రాయం కాదు అది. భిన్నాభిప్రాయం అంటే లెఫ్ట్కి వెళ్ళాలా, రైట్కి వెళ్ళాలా, లేకపోతే ఇదా, అది ఎంపిక. ఇక్కడ పూర్తిగా ఆమె మీ సలహాను, మీ అభిప్రాయాన్ని త్రోచిరాజని తన పార్టీ తను పెట్టుకుంటానంటూ ఉంది. ఏం జరుగుతుంది ఏంటి తర్వాత సంగతి. అందువల్ల వాళ్ళ మధ్య తేడాలే లేదు అంటే అది అవాస్తవం అవుతుంది. రెండవది రెండింటినీ ఒకటేగా చూసి దీనివల్ల వెంటనే అక్కడేదో పెద్ద ప్రభావం వచ్చేస్తుంది, తలకిందులు అయిపోతుందంటే అది కూడా అవాస్తవం. 150 మంది సభ్యులు, ఒక ప్రభుత్వము బలమైన చాలా 10 ఏళ్ల నుంచి నడుస్తుంది కదా. ఈమె ఇంకా 10 రోజులు కూడా కాలేదు. కాబట్టి ఎవరైనా సరే పార్టీ పెట్టుతున్నారు, దాన్ని గమనంలోకి తీసుకోవడం, పరిశీలించడం, దాని పరిణామ క్రమాన్ని బట్టి అంచనా వేయడం వేరు. ఏం చెప్తారు, ఎవరు కలుస్తారు, ఎవరు ప్రోత్సహిస్తారు, ఎవరు వ్యతిరేకిస్తారని. కానీ పార్టీ పెడుతుందని కానీ గగ్గోలు అయిపోయి అంతా అయిపోయింది, చాలా తీవ్రమైన తిరుగుబాటు వచ్చేస్తుంది, లేకపోతే చెల్లినే దూరం చేసుకున్న వాళ్ళు ఇంకా రాష్ట్రాన్ని, ఇట్లాంటి మాటలు అలా అయితే అవి నేను ఇందాక అన్నట్టుగా చాలా కుటుంబాలకు, చాలా పార్టీలకు వర్తిస్తాయి. ఎవరిని సమర్థించడం, విమర్శించడం సమస్య కాదు ఇక్కడ. వాస్తవంగా ఎంతవరకు జరిగిందో అంతవరకు తీసుకోవాలి. ఓకే, ఆమె మహిళా ప్రయత్నం చేస్తారన్నారు. మీరు ఇందాక వేయచ్చు అన్నారు కదా. కాంగ్రెస్ వాళ్ళే దీని మీద ఎక్కువగా వ్యతిరేకత వెలుగుచ్చుతున్నారు. ఆ పార్టీ వాళ్ళు తమకు నష్టమని వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి ఎందుకంటే ఉన్నంతలో బలహీనంగా దెబ్బ కాచుకునే విధంగా డిఫెన్స్ లో ఉన్నారు కాబట్టి ఉన్న దాంట్లో కూడా కొంత పోతుందేమో అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ జగన్తో మాట్లాడడానికి రాహుల్ గాంధీ, షర్మిలతో మాట్లాడడానికి సోనియా గాంధీ ట్రై చేశారు అని మనం వింటున్నాం కదా. మరి వాళ్ళు ఎందుకు ట్రై చేశారు? హనుమంతరావు గారు సోనియా గాంధీకి వీర విధేయుడు కదా. సోనియా గాంధీ కూడా మనం కాంగ్రెస్ లోకి తీసుకోవడానికి ప్రయత్నించారనే కథనాలు ఉన్నాయి కదా. అందుకని ఎవరెవరి అనుకూలతలు, వ్యతిరేకతలు, రాగద్వేషాలను బట్టి వాళ్ళు మాట్లాడుతుంటారు. సార్ ఇక ఇంకో ఇప్పటికే చాలా ఎక్కువ చర్చ జరిగింది షర్మిల పార్టీ. నేనైతే ఈ మధ్య 2-3 ఛానల్స్ పిలిస్తే ఇప్పుడు పెద్దగా వెళ్ళి ఎంతసేపు ఏమీ లేదు ఈ అంశం మీద. అంటే ఇంకా ఒక రూపం తీసుకునే అంశం మీద, ఇంకా ఒక రూపం తీసుకునే అంశమైనా కానీ అది చాలా హాట్గా జరిగిన అంశమే కదా సార్. ఎందుకంటే స్వయాన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చెల్లి నేను అంటుంది నా సంగతి చెప్తున్నాను. మాట్లాడే వాళ్ళను అడిగే వాళ్ళను నేనేమి తప్పు పట్టట్లేదు, కానీ అంత సూక్ష్మ పరిశీలన చేసే పరిస్థితి ఇంకా రాలేదంట. ఒక పేరు పెట్టుకోవాలి, పార్టీ ఏర్పాటు చేయాలి, ఎవరు వెళ్తారో చూడాలి, ఏ విధానాలు తీసుకుంటారో చూడాలి, దానికి ప్రజల స్పందన, పార్టీల అనుకూలత, వ్యతిరేక, ఇవన్నీ చూసి కదా మనం అంచనాకు వస్తుంది. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. అది జరగట్లేదు కదా సార్. ఇక ఈసీ జగన్మోహన్ రెడ్డి ఈగోల పరంపర కొనసాగుతుంది. సో దీని మీద మీ అనాలిసిస్ ఏంటి? నేను చాలా అదొక దండగమాల వ్యవహారం. ఎన్నికల మీద కాకుండా ఎన్నికల కమిషనర్ ఏమో ప్రభుత్వం మీద, ఇద్దరు ఈగో క్లాష్ వదిలేయండి అని సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు చెప్పింది, ఇద్దరికి చెప్పింది, మేమిద్దరు ఈగోల మధ్య తలదూర్చదలుచుకోలేదు, కానీ ఇద్దరు వదులుకోవడానికి సిద్ధంగా లేదు. ఇందాక కూడా మంత్రి కొడాలి అన్నాని లేకపోతే జోగి రమేష్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఉపయోగం లేని విషయం. ఇప్పుడు ఆయన ఒక్కసారి ఎన్నికలు వాయిదా వేసారు, ప్రభుత్వానికి చెప్పకుండా, అది పొరపాటు. ఆ విషయం సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఇక అప్పటి నుంచి నేను చంద్రబాబుని ఏ భాషలో తిడతామో ఆ భాషలోనే నిమ్మగడ్డం తిట్టాలని వాళ్ళు అనుకోవటం, కానీ తన ఎన్నికల కమిషనర్గా పునర్నియమించబడ్డాక, అంటే మధ్యలో తొలగించారు కూడా కదా, పునర్నియమించబడ్డారు కాబట్టి తనకు సర్వాధికారాలు ఉన్నాయి. మనుషుల కదలికలను, మాటలను, చేతలను కూడా నియంత్రించగల, నిషేధించగల అధికారం తనకు రాజ్యాంగం ఇస్తుంది అనుకోవడం నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చేస్తున్న పొరపాటు. ఎన్నికల నిర్వహణ నిష్పక్షపాతంగా చక్కగా జరగాలి అని ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా విమర్శిస్తున్నారు కదా. చంద్రబాబు నాయుడు ఇంకా ఆ పార్టీ నాయకులు వరుసగా ఆయన నుంచి ఏది విఫలమైంది ఎన్నికల సంఘం అనుకున్నట్టుగా చేయలేకపోయారని. ఇప్పటి వరకు కేవలం వైసీపీ, ఇప్పుడు తెలుగుదేశం కూడా విమర్శిస్తుంది. కాబట్టి ఇదొక చాలా అవాంఛనీయమైన పరిస్థితి. రాజకీయ పార్టీలు, ప్రభుత్వం, యంత్రాంగం సహాయంతో ఎన్నికలు ప్రశాంతంగా ముగించడం ముఖ్యం తప్ప ఏకగ్రీవాలు మొత్తం ఆపేసి ఉన్నారు. మొత్తం ఆమోదించారు కదా, కనీసం ఒక్కదాన్ని నేను ప్రశ్నించాలన్నది లేదు కదా. మరి అంతకుముందు ఎందుకంత పోనీ ఆయన ఆపేయగానే మీరెందుకు అంత ఉలికిపడ్డారు? కలెక్టర్ అన్న వేదికలు వచ్చాక ఆయన చెప్తారని వీళ్ళ. కాబట్టి ఇరుపక్షాలు కూడా ఉద్దేశపూర్వకంగా, వ్యూహాత్మకంగా ఈ గొడవ గందరగోళంగా మాట్లాడుతున్నాయి. చర్చ మొత్తం పక్కదో పట్టిస్తుంది. ఈ మధ్యలో బీజేపీ కూడా ఉంది. ఆయన పదే తనకు భద్రత లేదని గతంలో కేంద్రానికి రాశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా కేంద్ర దళాలను పంపించమంటున్నారు. ఒక రాష్ట్ర స్థానిక ఎన్నికలు కేంద్ర బలాలను పంపించడం ఏంటి? భారత రాజ్యాంగం ఒప్పుకుంటున్న దానికంటే అర్థం లేని అప్రజాస్వామికమైన వైఖరి అన్నమాట. కేంద్ర మార్క్ ఎంతవరకు ఉంది సార్ ఆంధ్రప్రదేశ్ మీద? కేంద్ర మార్క్ ఎంతవరకు ఉంది ఆంధ్రప్రదేశ్ పరిపాలన ప్రతి విషయంలో? అంటే జోక్యం చేసుకోవడంలో మార్క్ ఒకటే, కేంద్రం ఏమీ చేయలేదు. మార్కు వేసామని చెప్పుకోదగినంత సహాయం కానీ ఏ విషయంలో లేదు కాబట్టి అది ప్రత్యేక హోదా అయినా, రాజధాని నిర్మాణానికి సహాయం చేయటమైనా, విభజన హామీలైనా, వెనుకబడిన ప్రాంతాల ప్యాకేజీ అయినా, ఇప్పుడు విశాఖ ఉక్కు కేసరి పెట్టడమైనా, అన్నింటిలో కేంద్రం రాష్ట్ర ప్రయోజనాలకు భిన్నంగా, విరుద్ధంగా, వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది. ఈ విషయాల మీద చర్చ జరగకుండా ఉండటం కోసం తెలుగుదేశాన్ని లేకపోతే వైసీపీని పిట్టపోరు పిల్లి తీర్చిందన్నట్టుగా వాళ్ళ మీద చెప్తూ ఉన్నారు. ఈరోజు నిన్న సభలో జీవీఎల్ నరసింహారావు బీజేపీ సభ్యుడు అమరావతి స్మార్ట్ సిటీస్ పథకం కింద ఏమైందని అడిగాడు. మేము 2076 కోట్లు కేటాయించాము అమరావతి స్మార్ట్ సిటీకి, ఎప్పుడు 2017లో. కానీ ఇంతవరకు ఒక్క ప్రాజెక్ట్ కూడా అక్కడ మొదలు కాలేదు. కాకినాడలో అయిపోయాయి, విశాఖపట్నంలో అయిపోయాయని మంత్రి హర్దీప్ సింగ్ అని పట్టణ గృహ నిర్మాణ మంత్రి చెప్తున్నారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? గత తెలుగుదేశం ప్రభుత్వం చేయలేదు, ఈ ప్రభుత్వం కూడా చేయలేదని. మీరేం చేస్తున్నారు మరి? స్మార్ట్ సిటీ పథకం మీది కదా, 2000 కోట్లు మీరు కేటాయించి ఇవ్వడానికి సిద్ధంగా ఉండి వాడుకోకపోతే మీరేంటయ్యా మేమే చేస్తామని మీరు రావాలి కదా. ఇక్కడ సంబంధం లేని స్థానిక ఎన్నికలలోకేమో వస్తామంటారా? ఎన్నికల కమిషనర్కు భద్రత కల్పిస్తామంటారా? రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే హోదా, నిధులు, అలాంటి విషయాల్లో మటుకు, అలాగే లోటు భర్తీ చేయడం, అవన్నింటిలో వాళ్ళు
జోక్యం చేసుకోవట్లేదు, జోక్యం కాదు వ్యతిరేక పాత్ర నిర్వహిస్తున్నారు. కాబట్టి విశాఖ ఉక్కు పరాకాష్ట. అందుకే నేను చెప్పాను 3 తప్పులు. ఒకటి ప్రత్యేక హోదా, రోడ్డు భర్తీ నిరాకరణ. 2 అమరావతికి సంబంధించింది పూర్తి చేయకపోగా ఇప్పుడు దాన్ని కాస్త ప్రతిష్టంభనలో పడేయటం. ఇప్పుడు విశాఖ ఉక్కు అనేది పరాకాష్ట. ఈ 3 తప్పులు కనుక జరిగిపోతే పూర్తిగా ఇట్లాగే మార్పు లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు క్షమించే పరిస్థితి, సహించే పరిస్థితి. ఇప్పుడు ప్రైవేటీకరణ అయిపోయినట్లేనా సార్? ఎప్పుడో 2019లోనే వీళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు. జగన్ రాసిన లేఖ ఏంటి? అది నా పేరుతో వైరల్ కూడా చేశారు. ఒక నేనేదో చెప్పినట్టుగా పోస్కో అనేది దక్షిణ కొరియా సంస్థ. 2018 ఆగస్టులో వాళ్ళు వచ్చి చూశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది. 2019 ఆగస్టులో మళ్ళీ చూసి 2019 అక్టోబర్లో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈ 2 సార్లు కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే ఉంది. పత్రికల్లో బిజినెస్ పత్రికల్లో రాసింది ఏంటంటే పిఎంఓ ప్రధాని కార్యాలయం ప్రత్యక్షంగా జోక్యం చేసుకొని పోస్కోకు అనుకూలంగా ఈ ఒప్పందం కుదిరేట్టుగా చూడండి అని ఉక్కు మంత్రిత్వ శాఖ ఒత్తిడి తెచ్చు. దానికి ఏదో లాజిక్, మనం ఖనిజం ఎగుమతి చేసి ఉక్కు దిగుమతి చేసుకుంటున్నాం, అది ఇక్కడే తయారు చేసుకుంటే బాగుంటుంది. నిజానికి విశాఖ ఉక్కు అత్యంత నాణ్యమైన ఉక్కును ఉత్పత్తి చేస్తుంది. దాన్ని ఏదో అక్కడ మ్యాన్ పవర్ ఎక్కువ వాడుతున్నారని, నష్టాలు వస్తున్నాయని అబద్ధాలు. నష్టాలు వాటికి ఆపరేషనల్ లాస్ ఉంటుంది, ఉత్పత్తిలో నష్టం రావట్లేదు. వడ్డీ లెక్క కడితే దీని మీద ఇంత వడ్డీ రావాలి కదా లెక్క కడితే అప్పుడు నష్టం లాగా కనిపిస్తుంది తప్ప నిజానికి నష్టం లేదు. రెండోది ఆస్తుల విలువ కూడా కలిపితే అది 2-3 లక్షల కోట్ల విలువ ఉంది. దానికి వీళ్ళు 1400 కోట్లు 1200 కోట్లు లెక్క కట్టి పోస్కోతో ఒప్పందం చేసుకుంటున్నారు. ఈ ఒప్పందం గురించి చంద్రబాబు నాయుడుకు తెలుసు, జగన్మోహన్ రెడ్డికి తెలుసు. దీన్ని కుదిర్చినటువంటి మోడీ గారు అసలు సూత్రధారి. కాబట్టి 3 పార్టీలు కూడా ఇప్పుడు 3 వచ్చి మేము వ్యతిరేకం అంటే మేము వ్యతిరేకమని బీజేపీ వాళ్ళు కూడా ఇక్కడ అనురాగ్ ఠాకూర్ ఆర్థిక మంత్రి హైదరాబాద్లో మాట్లాడినానేమో ఇది అనివార్యము అని చెప్తాడు. సుజనా చౌదరి సమర్థిస్తారు. కానీ వాళ్ళ జనరల్ సెక్రటరీగా ఉన్న పురంధేశ్వరి నేను మాట్లాడతాను, సోము వీర్రాజు నేను మాట్లాడతానని చెప్తుంటారు. ఇంకా వాళ్ళ ఎమ్మెల్సీ ఉన్నాడు మాధవ్ అని విశాఖపట్నం. ఆయన ఎక్కడికి పోతుందండి? విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఇక్కడే ఉంటుంది కదా, ఏం కాకెత్తుకుపోతుంది కదా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని. నాది కాకుండా పోయిన తర్వాత ప్రైవేట్ అయిన తర్వాత అది ఇక్కడ ఉంటే ఏంటి, నెత్తి ఉంటే నాకేంటి? కాబట్టి దాన్ని విదేశీ సంస్థకు కట్టబెడుతున్నారు అనేది అక్కడ ఆందోళన. అయితే దానికి తీర్మానం చేసి ఎక్కడికి పోదు ఇవన్నీ మాయమాటలు చెప్తున్నాయి 3 పార్టీలు కూడా. అందుకనే విజయసాయి రెడ్డి అక్కడ ధర్నా కోసం వెళ్ళినప్పుడు కార్మిక సంఘాలు సిఐటి వాళ్ళు వీళ్ళు వ్యతిరేకించి వాళ్ళు ప్రశ్నించారు, ఆక్షేపించారు. తర్వాత ఆయన కొంచెం సర్దుకున్నారు అనుకోండి. అందుకని లేఖ రాశారు. ఆ లేఖలో కూడా ప్రత్యామ్నాయాలు చూడండి అని రాశారు, పబ్లిక్ ఇష్యూకి వెళ్ళండి అని రాశారు. బట్ 2019లో తెలుసా లేదా అని వదిలేద్దాం. ఇప్పుడు కూడా మీరు చెప్తుంది ఏంటి? పబ్లిక్ ఇష్యూకి వెళ్ళమంటే అర్థం ఏంటి? అందరికీ షేర్లు అమ్మమనే కదా. ఆ షేర్లు వాడు కొనుక్కుంటే వాడికే వస్తుంది కదా. కాబట్టి విశాఖ ఉక్కుకు వీళ్ళందరూ కలిసి ఎసరు పెట్టారనడంలో ఎలాంటి సందేహం లేదు. సార్, ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులు ఎక్కువగా, అంటే వైసీపీ విజయ దుందుబి మోగించింది. ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ పార్టీ కానీ పవన్ కళ్యాణ్ మాట కానీ రాని పరిస్థితి ఏంది సార్ ఇది? నేను 2019 ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ పార్టీ గురించి కొంచెం ఎక్కువగానే ఇంటర్వ్యూ చేసేవాళ్ళం కదా. అప్పుడు చెప్పింది ఒకటే, నేను గణనీయమైన ప్రభావం చూపించాలి అంటే ఆ స్థిరమైన ప్రచారము, వ్యూహము, ప్రజల్లోకి వెళ్ళటము, యంత్రాంగ నిర్మాణం అవి జరిగి ఉండాలి. అవి జరగలేదు తగినంతగా. అందుకని ఆయనతో సహా ఓడిపోయాడు. ఇది అయిపోయిన తర్వాత పోనీ తన విధానానికైనా తను కట్టుబడి ఉన్నాడా? ఇప్పుడు వామపక్షాలు ఉన్నాయనుకోండి, వాటికి ఏం సీట్లు లేకపోయినా విశాఖ ఉక్కును కాపాడే ఉద్యమంలో ముందు ఎర్ర జెండాలే కనిపిస్తాయి, వామపక్షాలు ఇలాంటి దాంట్లో ముందుంటాయని ప్రజలకు ఒక విశ్వాసం ఉంది. అలాంటి విశ్వాసం కలిగించిందా జనసేన పార్టీ? వాళ్ళే బీజేపీతో చేతులు కలిపి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు.
అంతకుముందు వ్యతిరేకించిన పార్టీ. కాబట్టి ఇప్పుడు జగన్ ఏమో లేఖ రాస్తే పవన్ కళ్యాణ్ ఏమో వెళ్ళి అమిత్ షాని కలుసుకొని విజ్ఞప్తి చేసి వస్తారు. బయటకు వచ్చి నేను విజ్ఞప్తి చేశాను, కేంద్రం నిర్ణయం తీసుకోవాలి, మనం ఇంతకంటే చేసేది ఏముంది, జగన్ లేఖ రాస్తే సరిపోదు అని చెప్తారు. జగన్ లేఖ రాస్తే సరిపోదు, మీరు వెళ్ళి విజ్ఞప్తి చేసినా సరిపోదు, గట్టిగా నిలబడి పోరాడాలి. దానికి సిద్ధంగా లేదు. కాబట్టి అది కూడా కాకుండా కమ్యూనిస్టులతో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ వాయిస్ ఒక వైఖరి స్పష్టంగా ఉండేది, దానికి ఒక ప్రాధాన్యత. ఆయన ఇప్పుడు బీజేపీతో కలిసాక తిరుపతిలో పోటీ చేస్తారో లేదో తెలియదు, జేహెచ్ఎంసీలో చేస్తారో లేదో తెలియదు, ముందు చెప్పేది ఒకటి తర్వాత జరిగేది ఒకటి ఉంది. ఇప్పుడు ఏం చెప్తున్నారు ఆయన, మార్చి 3, 4న మా సమావేశం జరుగుతుంది, అందులో అన్ని నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. అంటే ఇంకొక 20 రోజుల పాటు ఏం చెప్పాలన్నారు. విశాఖ ఉక్కు కోసం అంతగా అక్కడ రగిలిపోతూ ఉంటే 20 రోజులు ఆగండి, 30 రోజులు ఆగండి, మేము అప్పుడు వచ్చి ఏం చెప్తాడు అమిత్ షా, మోడీ గారు పార్లమెంట్లో చెప్పిందో చెప్తాడు. ప్రైవేటీకరణ తప్పనిసరిగా సంపద సృష్టించాలంటే కార్పొరేట్ శక్తులు కూడా ఉండాలి, అన్ని ప్రభుత్వ రంగం అంటే ఎందుకు అంటే ఆమోద ముద్ర వేస్తారు. పవన్ కళ్యాణ్ ఈ కారణం వల్ల నేను అనుకుంది ఏంటంటే, ఒకటి తనకు మద్దతు ఇచ్చే కొద్ది వాళ్ళని కూడా పూటగట్టుకోవడంలో కానీ, ఒక పునాదిని బలోపేతం చేసుకోవడంలో కానీ, మూడవది విధానాల పరంగా కట్టుబడి ఉంటారు అనే విశ్వసనీయత కానీ, ఇవి కాపాడుకున్న పరిస్థితి లేదు. అందువల్లనే అయితే వాళ్ళకో ఇప్పుడు ఆ కూటమికి 30-40 గోదావరి జిల్లాలో కొంచెం వచ్చినట్టుగా ఉన్నాయి. దానికే వాళ్ళు చాలా ఆనందపడిపోతున్నారు. మీడియా వీటిని ఇవ్వలేదని తిట్టిపోస్తున్నారు. కానీ నేను అనుకున్నాను ఇంకొంచెం పంచాయతీల్లో ఉన్న వాళ్ళు ఇంకొంచెం ప్రభావం చూపించుండొచ్చు. అది జరగాలంటే ఎప్పుడు నాయకుడు క్షేత్రస్థాయి వాళ్ళతో కూర్చొని ఇక్కడ ఈ అమ్మాయి గట్టిగా ఉంటుంది, అక్కడ వాళ్ళు పోటీ చేస్తారు, వాళ్ళకి ప్రోత్సాహించి ఇవన్నీ చెయ్యాలి. అది లేదు, యంత్రాంగం పెంచడం అనేది లేదు. గతంలో ఆయన కనీసం ఆయన మాటనే ఉంది, ఇప్పుడు ఆయన మాట్లాడటం కూడా లేదు. బీజేపీ ఏమంటుందో అని చూసే పరిస్థితి ఆ విధంగా దెబ్బతిన్నది. అసలు పుంజుకునే పరిస్థితి ఇంకా ముందు ముందు ఉంటుందంటారా? వాళ్ళు చేసేదాన్ని బట్టి ఉంటుంది. ప్రజల కోసం పనిచేస్తే ప్రజల విశ్వాసం పొందితే ఎవరైనా పుంజుకుంటారు లేదా నిలబడతారు. నీకు ఎన్నికల్లో పుంజుకోకపోయినా రాజకీయంగా నిలబడతారు. అది చేయలేదనుకోండి, విశ్వసనీయత నిలబెట్టుకోలేకపోతే నిలబడలేదు. ఇప్పటి వరకు అయితే ఆ విషయంలో పెద్ద మార్పు లేదు. ఆయన పట్ల జనాకర్షణ లేదా ఆయన మాట్లాడితే మీడియాలో ఇప్పుడు కూడా మేము అప్పుడు ఇచ్చేవాళ్ళు కదా, అప్పుడు మనమే ఇచ్చేవాళ్ళు, అప్పుడు మనమే మాట్లాడారు, అప్పుడు అందరూ వ్యతిరేకం. అందుకని మీడియాలో రావడము, చూడడానికి జనం రావడం ద్వారా పార్టీలు పెరగవు కదా, రాజకీయంగా పెరగాలి. ఇప్పుడు ఎన్టీ రామచంద్రన్ లాంటి వాళ్ళందరూ ఎన్టీఆర్ ఎంత పాపులర్, కానీ ఆయన చైతన్య రథం వేసుకొని ఊరు వెళ్ళాడు. ఎన్నికలు ప్రకటించాక దాదాపు వర్చువల్గా చాలా పట్టణాలు, పల్లెలు, మారుమూలలు కూడా ఆయన ప్రయాణించాడు, కలిశాడు. ప్రజల నాడి తెలుసుకోవాలి అంటే అంత ఆకర్షణ ఉన్న ఆ రోజుల్లో. ఇప్పుడన్నా మీడియాలో, సోషల్ మీడియాలో వచ్చి అందరూ మనం రోజు అన్ని చూస్తున్నాం. అప్పుడు అంత కాదు కదా. రామారావు అంటే డెమీ గాడే, కృష్ణ పరమాత్ముడే కదా. అంత పేరున్నా కానీ ఆయన ఊరు వెళ్ళాలి, రథంలోనే నిద్రపోవాలి, రోడ్డు పక్కన స్నానం చేయాలి, ఇవన్నీ పాటించాడు. అంటే హీ వెంట్ సో నియర్ టు పీపుల్ అట్ ఎ వెరీ పాయింట్. అప్పుడు రామారావు చూడడానికి వచ్చేదానికంటే ఇప్పుడు వాళ్ళని చూడడానికి ఎక్కువగా వస్తారు. వాస్తవం చెప్పాలంటే ఎవరికి వాళ్ళు ఊహించుకొని రావచ్చు, జనం రాలని నేను తక్కువ చేయలేదు, కానీ భరించలేనంత పరిస్థితి ఏమి ఉండదు. ప్రజలకు దగ్గర కావాలి, ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల విశ్వాసం పొందాలి, ప్రజలను నడిపించి వాళ్ళతో మనం కూడా నడవాలి. సార్, పవన్ కళ్యాణ్ సొంతగా ఉండకుండా ఈ విధంగా బీజేపీతో కలవడం అంటే ఆయన పార్టీ సిద్ధాంతాలని మార్చుకోవడం, ఇవన్నీ ప్రజల్ని మోసం చేసినట్లు అని అనుకుంటే నిజమా కాదా? మోసం అంటే ఏ పార్టీ విధానం ఆ పార్టీ నాయకుడు నిర్ణయించుకుంటాడు, దాని మోసం ఉందా కానీ మనం అనలేము. రెండవది ఆ ఎంపిక సరిగ్గా జరిగిందా లేదా. రెండోది ఏ పొత్తు అయినా సమాన స్థాయిలో ఉండాలి. ఇక్కడ బీజేపీ జనసేన పొత్తు సమాన స్థాయిలో ఉందా? లేదు. ఇక్కడ దేవుడు శాసిస్తాడు, అరుణాచలం దేవుడు శాసిస్తాడు, అరుణాచలం పాటిస్తాడు అన్నట్టుగా బీజేపీ ఎక్కువగా నిర్ణయాలు తీసుకుని అని చెప్తూ ఉంటే జనసేన
ఫాలోవర్స్ అన్నట్టుగా ఉంది. ఇప్పుడు మామూలుగా కాంగ్రెస్ హైకమాండ్ లేకపోతే బీజేపీ హైకమాండ్ అంటే వాళ్ళు ఢిల్లీ వెళ్తారు, పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్తున్నారు? అదే కాదు ఉదాహరణకు. కాబట్టి ఇదివరకు కూడా జాతీయ పార్టీలతో పొత్తులు ఉన్నాయి కదా, ఇప్పుడు కమ్యూనిస్టులు తెలుగుదేశం పొత్తు ఉండేది. అలాంటి రోజు చంద్రబాబు నాయుడు ఢిల్లీ అని వెళ్ళేవాడు కాదు కదా. సీతారాం యెచూరినో లేకపోతే హరికిషన్ సింగ్ సూచితో కలుసుకోవడానికి పార్టీలకు యంత్రాంగాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ జనసేన తనకు తానే ఒక ద్వితీయ శ్రేణికి, ద్వితీయ స్థానానికి, జూనియర్ భాగస్వామి స్థానానికి తగ్గించుకోండి, దాన్ని మార్చుకోండి. చిరంజీవి ఈ పార్టీలోకి వస్తాడా? చెప్పండి మీరు ఇవన్నీ విన్న తర్వాత. నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు మీరు? నాదెండ్ల మనోహర్ ఆ రోజుల్లో కూడా అదే చెప్పారు, చిరంజీవి ఆశీస్సులు ఉంటాయి. చిరంజీవి ఆశీస్సులు ఎందుకు ఉండే? ఇప్పుడు చిరంజీవి వాస్తవానికి ఇప్పుడు పరిశ్రమకే పెద్ద మనిషిగా ఆయన ఎవరు ఆడియో రిలీజ్ చేసినా, ఎవరు ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టినా అక్కడికి వెళ్ళి ఆశీర్వదిస్తున్నారు కదా, మంచిదే అది కూడా. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు రామారావు, నాగేశ్వరరావు, ఒకప్పుడు కృష్ణ శోభన్ బాబు, ఇట్లా లేకపోతే కృష్ణరాజు, ఇట్లా 4-5 ఇలా ఉండేవాడు. చిరంజీవి ఒక యూనిక్ పొజిషన్, మెగాస్టార్, లేదా ఆయన ముందు వెనక ఆయన తెలుగు ఇండస్ట్రీ, ఐ మీన్ హిందీ ఇండస్ట్రీలో 1 నుంచి 5 వరకు అమితాబ్ బచ్చన్ అన్నట్టుగా ఆయనకు ఒక ప్లేస్ ఉంది. దాని ప్రకారం ఆయన పరిశ్రమలు చేస్తున్నారు. పరిశ్రమే ముఖ్యం అనుకొని తనకున్న రాజ్యసభ అది అయిపోయిన తర్వాత మళ్ళీ రెన్యూ చేసుకోలేదు. చిరంజీవి కాంగ్రెస్ లో కొనసాగుతానంటే ఆయన ఏ రాష్ట్రం నుంచో పంపించడం కాంగ్రెస్ పెద్ద కష్టం కాదు. ఒక గ్లామర్ స్టార్ తమతో ఉంటాడని వాళ్ళు అనుకొని ఉండేవాడు. కానీ ఆయనే ఐ థింక్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ఆయన దూరం అయ్యాడు. కాబట్టి ఆయన ఇప్పుడు వెళ్ళి జనసేనలో చిన్న ఇంకా విజయాలు లేని, ఇప్పటికే ప్రజారాజ్యం తీసుకెళ్లి కలిపారని విమర్శలు ఎదుర్కొని మళ్ళీ ఖైదీగా, అంటే కాంగ్రెస్ ఖైదీ నుంచి ఖైదీ నెంబర్ 150గా బయటపడి సైరా నరసింహారెడ్డి అని మళ్ళీ సినిమాలు మొదలుపెట్టిన చిరంజీవి మళ్ళీ పద్మవ్యూహంలోకి ప్రవేశించినట్టుగా జనసేన లాంటి పార్టీలోకి వెళ్ళి అక్కడి నుంచి ఇవన్నీ చేస్తారని నేను అనుకోను వ్యక్తిగతంగా. నాదెండ్ల మనోహర్ చెప్పింది కూడా వ్యూహాత్మకంగా ఉంది. ఆశీర్వాదాలు ఉన్నాయి, రావచ్చు, మమ్మల్ని ఆయన గైడ్ చేస్తాడు. గైడ్ చేస్తారంటే అర్థం ఏంటి? వాళ్ళ విధానాలు, వాళ్ళ ప్రతిదీ చిరంజీవి చెప్తారు? చెప్పరు కదా. వాళ్ళ పవన్ కళ్యాణ్ చెప్తారు. అది పవన్ కళ్యాణ్ ఏమన్నారు అంటే ఇప్పుడే చెప్పలేము అన్నారు. ఇప్పుడే చెప్పలేనప్పుడు మరి ఆయన ఎందుకు చెప్పాడు ఎలా? కాబట్టి ఒక ఇంప్రెషన్. నేను ఒక మాట అడుగుతాను, నాగబాబు చేరి పోటీ చేసే నాగబాబే ఇప్పుడు క్రియాశీలంగా లేదు. అప్పుడు మాట్లాడినందుకు ఇప్పుడు మాట్లాడడం లేదు. ఆయనకు మరి ఎక్కడ ఫీడ్స్ అవి పెడుతుంటారు అప్పుడప్పుడు. కాబట్టి నాగబాబు పాత్రే అంతకుముందు అంత క్రియాశీలంగా లేనప్పుడు కొత్తగా చిరంజీవి వెళ్ళి బీజేపీ పద్మవ్యూహంలోకి చిరంజీవి ప్రవేశిస్తాడని నేనేం భావించను. ఆయనకు తగినంత అనుభవం వచ్చింది. ఇంకొకటి, ఆంధ్రప్రదేశ్ విషయంలో ఆయన జగన్మోహన్ రెడ్డిని ఎక్కువ సమర్థించారు. 3 రాజధానులను సమర్థించిన ఒకే ఒక ప్రముఖుడు చిరంజీవి. ఏ రంగం నుంచైనా, రాజకీయ రంగం నుంచైనా, సినిమా రంగం నుంచైనా, మీడియా నుంచైనా ఒకే ఒకడు చిరంజీవి. కాదు అని వీళ్ళు కథలు చెప్తే లేదు నేను కట్టుబడే ఉన్నానంటే ఆయన ఖండన కూడా ఇచ్చారు. అలాగే ఇండస్ట్రీ ఇష్యూస్ ఏ వచ్చినా హీఈస్ సపోర్టింగ్ ఆర్ హీఈస్ కంగ్రాచులేటింగ్ జగన్. వేరే పవన్ కళ్యాణ్ ఈజ్ డయామెట్రికల్లీ అపోజిట్ టు జగన్. కాబట్టి ఇద్దరికి ఎక్కడ పోతుంది? పవన్ ఆశీర్వదించి జగన్తో ఉండటం కానీ, జగన్ను ప్రోత్సహించి పవన్ పార్టీలో చేరటం కానీ తర్క విరుద్ధం. అది ఒక ఆకర్షణ. తమ్ముడు అన్నది బ్లడ్ ఇస్ థిక్కర్ దెన్ వాటర్ అని, అన్నదమ్ముల సంబంధం ఎలాగ ఉంటుంది? ఇది ఎంతో ఒక పెద్ద మెగా శిబిరం నుంచి చాలా మంది హీరోలు చాలా మంది వచ్చారు. అంతమంది అలా వాళ్ళు శ్రమపడుతున్నారు, వచ్చాడు. సినిమాలు వేరు, రాజకీయం వేరు కదా. అది ఏ ఒక్కరికంటే బాగా చిరంజీవి తెలుసుకున్నారు అనుకోవాలి. పవన్ కళ్యాణ్ తెలుసుకొని కూడా ఆయన కూడా సినిమాలు పునర్నిర్మించుకున్నారు కదా. చిరంజీవి అధికారికంగా రాజకీయాలు వదిలేసి సినిమాల గురించి ఎక్కువ ఇటు వచ్చేసారు. పవన్ కళ్యాణ్ చెప్పకుండా ఆ పని చేస్తున్నారు. చేయడంలో తప్పు ఏం లేదు అనుకుంటున్నారా, ఉందనుకుంటున్నారా?
తప్పేముంది భారతదేశంలో ఇప్పుడు ఎంజి రామచంద్రన్ తప్పు అనుకోవాలి. ఎట్లా అయితే ఎంజి రామచంద్రన్ 50ల నుంచే ద్రవిడ సిద్ధాంతంతో ఉండి డిఎంకే పార్టీలో ఉండి ఆ తర్వాత అన్నా డిఎంకే పెట్టి ముఖ్యమంత్రి అయ్యారు. జయలలిత అయ్యారు, ఎన్టీఆర్ అయ్యారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా 6 సినిమాల్లో నటించారు ఓడిపోయాక. మరి ఎన్టీఆర్ అంత మహానటుడు, అప్పటికే అశేష ఆంధ్రుల అభిమానం పొందిన నటుడే 6 సినిమా ముఖ్యమంత్రి 6 సినిమాల్లో నటిస్తే లేదు. పవన్ కళ్యాణ్ ఎంతో నటించవచ్చు, కానీ ఆ బ్యాలెన్స్ పాటించగలరా లేదా అని. ఎన్టీఆర్ బ్రహ్మశ్రీ విశ్వామిత్ర మేకప్లో ఉండి సంతకం పెడుతున్న ఫోటో అప్పట్లో చాలా ఫేమస్. ముఖ్యమంత్రి ఫైల్ దాంతో ఓడిపోయాడు కొన్ని ఎన్నికల్లో. కానీ విధి నిర్వహణ, ఉదయం 7 గంటలకు లేచి ఆ షూటింగ్ పూర్తి, ఇవన్నీ కూడా అంత కష్టపడగలిగితే, రెండింటికి న్యాయం చేయగలిగితే, రెండింటికి న్యాయం చేస్తామా రెండింటికి అన్యాయం చేస్తామా అనేది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాల్సిన ప్రశ్న. మరి పవన్ కళ్యాణ్ అభిమానులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి రాజకీయాల్లో జయప్రదం కాకపోయినా మళ్ళీ సినిమాల్లోకి వస్తే ఆయన సినిమాలు చూసి ఆనందించి మళ్ళీ ఆయన ప్రోత్సహించుదాం, పవర్ స్టార్కి మళ్ళీ పవర్ ఇద్దాం అని అనుకుంటున్నారు. అది మనం చూడొచ్చు. అది ఆయన కూడా చాలా సినిమాలు సంతకాలు చేశారు కాబట్టి ఏమే కమ్మం. ఇది బీజేపీకి ఎక్కువ పోయారు. బీజేపీ ఈ ఆకర్షణ మీద ఇప్పుడు ప్రధానంగా ఆధారపడదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా అంత జనాకర్షణ ఉన్న నాయకుడు బీజేపీలో లేరు కాబట్టి వాళ్ళు దీన్ని ఉపయోగించుకోవడం మీద ఎక్కువ వాళ్ళకు దృష్టి ఉంది. జనసేనని బలోపేతం చేయడం మీద వాళ్ళకి లేదు. అందుకని ప్రతి చోట వాళ్ళు బ్రేక్లు వేస్తుంటారు, షాకులు ఇస్తుంటారు. అది పవన్ కళ్యాణ్కి తెలియదా? మరి తెలియకుండా మీకు నాకు తెలిసింది పవన్ కళ్యాణ్ ఎందుకు తెలియదు? స్క్రీన్ ప్లే చూసిన తర్వాత కదా ఆయన సైన్ చేస్తాడు. స్టోరీ లైన్ అంతా తెలిసిన తర్వాత కదా ఆయన అలా మనుగడ సాగించాలనుకున్నారు. ఆ పద్ధతిలో ఆయన నడవాలనుకున్నారు. అదే అత్తారింటికి దారేదన్నట్టుగా అదే దారి అనుకున్నారు, ఆయన వెళ్తున్నారు. అందరు రాజకీయ నాయకులాగే పవన్ కళ్యాణ్ కూడా స్పెషాలిటీ ఏం లేదు. నేను భిన్నమని చెప్పారు ఆయన, ఇప్పటికి కూడా చెప్తూ ఉన్నారు. భిన్నం అవునాక భిన్నమని ప్రజలు నమ్మిన రోజు ఆయన బలపరుస్తారు, అంతే కదా. ఇప్పుడు నన్ను గురించి నేను చెప్పిన దాన్ని బట్టి కాదు కదా మీరు నమ్మేది. నేను అద్భుతమైన విశ్లేషకుని నేను చెప్తాను అనుకోండి, అంత మాత్రం మీరేం నమ్మరు కదా. నేను చెప్పే దాంట్లో ఆ విధమైన ఇది ఉందా లేదా అనేది దాన్ని బట్టి మీరు నిర్ణయం. ఎవరైనా నాతో నేనేం పవన్ కళ్యాణ్ పోల్చడం కాదు, ఎవరైనా కానీ ప్రజాస్వామ్యంలో అంతిమంగా ప్రజలు నిర్ణేతలు అవుతారు. ఇప్పటికి 2-3 సార్లు వాళ్ళు నిర్ణయించారు. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో మనం చూడాల్సి ఉంటుంది. అది మోడీతో కూడా ముడిపడి ఉంటుంది. 2014లో 2019లో మోడీ హవా ఎక్కువగా ఉంది. 2014లో తెలుగుదేశం కూడా ఉంది, పవన్ కళ్యాణ్ ఆయన ఎన్నికల్లో అసలు పోటీ చేయలేదు. కాబట్టి ఇప్పుడు రైతుల ఉద్యమం వల్ల కానీ, ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి విశాఖపట్నం లాంటి ఉక్కు లాంటి సమస్యల వల్ల కానీ ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను కూడా పవన్ కళ్యాణ్ భరించాల్సి ఉంటుంది. గతంలో లేనిది ఇది. గతంలో చంద్రబాబు మోడీ అని న్యాయం చేస్తారని ఆయన చెప్తే ఓట్లు వేసారు. రెండోసారి కాదు అంటే మిమ్మల్ని కాదని జగన్ను గెలిపించారు. గత 2 ఎన్నికల్లో లేని పరిస్థితి ఏంటంటే రాష్ట్రానికి అన్యాయం చేసింది అని ఒక బలమైన అభిప్రాయం కలిగించిన బీజేపీతో కలిసి ఆయన ప్రజల ముందుకు వస్తున్నారు. ప్రశ్నిస్తాను అనే మాట మర్చిపోయి ఉంటారు అనుకో. ప్రశ్నించడం అంటే ఇప్పుడు ఆయన ప్రశ్నిస్తున్నారు కదా, ఇప్పుడు ఆలయ దాడులను ప్రశ్నిస్తాను, లేకపోతే మతాంతరీకరణను ప్రశ్నిస్తాను, ఇవి ఎక్కువ ప్రశ్నిస్తున్నారు. కానీ అప్పుడు ఆయన మొదటిసారిగా కమ్యూనిస్టులతో పొద్దుకు బయలుదేరినప్పుడు ట్రావెలర్స్ ఇండియా ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బయలుదేరారు. ట్రావెలర్స్ కంపెనీ వాళ్ళు నిరాహార దీక్ష చేస్తుంటే విజయనగరం వెళ్ళి వాళ్ళని పరామర్శించి రాజమండ్రి వచ్చి మాట్లాడి విజయవాడలోనూ హైదరాబాద్లోనూ ఆ నాయకులు కలుసుకున్నారు. అంటే ఆయన యాత్ర కార్పొరేట్లకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, అలాగే ప్రత్యేక హోదా అనేది ఒక ముఖ్య అంశం అనే దాని మీద అప్పుడు బయలుదేరింది. ఇప్పుడు అదంతా రివర్స్. ప్రత్యేక హోదా నిరాకరించిన బీజేపీ, ట్రావెలర్స్ ఇండియా కాదు మొత్తం భారతదేశంలో 248 ప్రభుత్వ రంగ పరిశ్రమలు పనిచేస్తూ ఉంటే మొత్తం 300 పైన ఉన్నాయి. వీటిని 12కో 20కో తగ్గించాలి, మిగిలినవన్నీ అమ్మేసేయాలి. మనం విశాఖ ఉక్కు గురించే మాట్లాడుతున్నాం. విశాఖ పోర్ట్ కూడా హార్బర్ కూడా ప్రైవేటీకరించబడబోతుంది. విశాఖ హార్బర్ కూడా ప్రైవేటీకరించబడబోతుంది. ఇవన్నీ ఆయన అక్కడి నుంచే పోటీ చేశారు కదా.
అంటే నిజంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఎక్కువ ఇంత చర్చ జరగట్లేదు, ఎందుకంటే ఆయన బీజేపీతో ఉన్నాం కాబట్టి. బీజేపీకి వైసీపీకి కంటే వైసీపీకి టీడీపీకి ఎక్కువ చర్చ జరుగుతుంది కాబట్టి ఈ చర్చలు జరగట్లేదు. కానీ ఇవన్నీ అంశాలు ఇక్కడ ఉన్నాయి. మరి ఆయన ఎప్పుడైనా ఇవన్నీ సమీక్షించుకొని గతంలో ఏం చెప్పాను, నేను చేగువేరా గురించి, నరేంద్ర మోదీ గురించి అవి మాట్లాడు, అవి సిద్ధాంత విషయాలు వదిలేద్దాం. మామూలు ప్రాథమిక రాజకీయ వాస్తవాలు చూస్తే కూడా ఇలా ఉంది. కాబట్టి యువతకు ఉపాధి, ఇప్పుడు యువతకు ఉపాధి ఎక్కడ ఉంది? కరోనాలో ఉపాధి పోయి జీతాలు కూడా 30%, 40% ఇస్తుంటే ఇప్పుడు లేబర్ కోడ్ తీసుకొచ్చారు. దీని ప్రకారం రోజుకి 8 గంటలు కాకుండా 10-10.5 గంటలు పని చేయించవచ్చు అని అధికారికంగా లేబర్ కోడ్ చేస్తున్నారు. అంటే ఉద్యోగాలు తగ్గిపోతాయి కదా, జీతాలు తగ్గిపోతున్నాయి కదా, కార్మికులు యువతకు ఇంతగా అవకాశాలు తగ్గిపోతుంటే దాన్ని నేను అప్పుడు యువత ఆయన వెనకడెళ్తే ఇప్పుడు వాళ్ళు నడుస్తారా? ఆయన నిర్ణయించుకోవాలి. ఎస్, ఏదైనా కానీ పరిశీలన అయితే చేసుకోవాలి. మొత్తానికి మళ్ళీ పవన్ కళ్యాణ్ మీద ఒక హోప్ అయితే ఉంటుంది ఆయన అభిమానులకు. కానీ ఆయన పార్టీ పెడితే ఏదో ఉండొచ్చు, అభిమానించేటప్పుడు అభిమానించవచ్చు, దానికి ఏమి ఇబ్బంది లేదు. వ్యక్తిగత అభిమానం వేరు, నటుడుగా అభిమానం వేరు, లేకపోతే సామాజికంగా అభిమానం వేరు, రాజకీయంగా ఒక స్పష్టమైన విధానంతో ప్రజలను ఆకర్షించడం వేరు. ఎస్ సార్, అది రావాలని కోరుకుందాం సార్. థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్ సార్. ధన్యవాదాలు సార్. సో చూసారు కదా, ఇది తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై విశ్లేషణ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.